my channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ లాగ్. ఇవాళ అయితే మనం నర్సీపట్నంలో ఉన్న ఒక వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. లొకేషన్ డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే తెలుస్తాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇట్లాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నర్సీపట్నం నుంచి అరౌండ్ మనకి 21 కిలోమీటర్స్ అయితే వస్తుంది వాటర్ ఫాల్స్ కి. దారమటం వాటర్ ఫాల్స్ అని కొట్టారంటే మీకు డైరెక్ట్ మ్యాప్స్ లో కూడా చూపిస్తుంది. మీకు ఒకవేళ రూట్ కొత్త అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరైనా అడిగి తెలుసుకోండి. కేడీపేట రూట్ వచ్చారంటే చాలు, ఇంకా మీకు స్ట్రైట్ ఒకటే రూట్, ఎటు టర్నింగ్స్ గట్రా ఏముండవు. మీకు తారమట్టం ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక ఊరైతే తగులుతుంది, గొల్లగొండ అని. మీరు అదైతే ఎన్ష్యూర్ చేసుకోండి. ఆ ఊరు వచ్చినట్టు మీకు రైట్ సైడ్ లో ఇలాగ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, వే టు దారమట్టం వాటర్ ఫాల్స్ అని. అక్కడ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మళ్ళీ దారమట్టం వాటర్ ఫాల్స్ కి. మీరు ఈ రూట్లో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రూట్ ఎందుకంటే అంతగా ఏం బాగోదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు ఒక రైట్ టర్నింగ్ అయితే వస్తుంది. ఇలాగా మీరు ఖచ్చితంగా ఇది ఎన్ష్యూర్ చేసుకోండి. స్ట్రైట్ వెళ్ళిపోయారంటే ఊర్లోకి వెళ్తారు. ఇలా రైట్ టర్న్ తీసుకుంటే మీరు దారమటం వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తారు. ఫ్లోలో వెళ్ళిపోతారని చెప్పి నేను పర్టికులర్ గా వీడియోలో కూడా మెన్షన్ చేశాను దీని గురించి. ఖచ్చితంగా ఆ టర్నింగ్ దగ్గర మాత్రం మర్చిపోకుండా రైట్ టర్న్ అయితే తీసుకోండి. నేచర్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్పాట్ కి అయితే విజిట్ చేసే తీరాలి, ఎందుకంటే అంత బాగుంటుంది. అంటే పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళని కాదు, ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చు. అంత డేంజరస్ అయితే ఉండదు స్పాట్. కొన్ని ఏంటంటే మనకి వాటర్ ఫాల్స్ డేంజరస్ ఉంటాయి, దిగడానికి కూడా రాదు. సో ఇది అలా కాదు. ఫైనల్ గా అయితే మేము రీచ్ అయిపోయాం ఏదో విధంగా. మీకు వచ్చిన వెంటనే ఒక గుడి అయితే కనిపిస్తుంది, అది మనకి శివాలయం టెంపుల్. ఇది మనకి ఏంటంటే మహాశివరాత్రి టైంలో ఇక్కడ స్నానాలు ఆచరించి టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి చాలా మంది అయితే వస్తుంటారు. ఈ ప్లేస్కి మాత్రం చాలా బాగుంటుంది. అప్పుడు అసలు రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఇక్కడ ఇంకోటి, ఇక్కడ దగ్గరలో ఒక షాప్ కాదు కదా, ఏమీ ఉండవు. వాటర్ అంటే మనకి ఇక్కడ ట్యాప్ ఉంటుంది, కానీ మీరు ఒకవేళ ఏమైనా ఫుడ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం బయట నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడ దగ్గరలో అక్కడ ఒక్క షాప్ కూడా ఉండదు. మళ్ళీ మీరు ఒక 5 కిలోమీటర్స్ ఊర్లోకి వెళ్ళి అప్పుడు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ బాధ లేకుండా ఉండాలంటే మీరు ముందే ఫుడ్ తెచ్చుకొని పెట్టుకోండి. ఇంకోటి, తెచ్చుకునే ఫుడ్కి మీకు ప్రాపర్ ప్యాకింగ్ లేదా బ్యాగ్స్ లో పెట్టుకోండి, ఎందుకంటే కోతులు చాలానే ఉంటాయి ఇక్కడ. గుడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఉంటే ఇంకా మనకి వాటర్ ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినంటే మీకు కనిపిస్తుంది, కింద నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్కలాగా ఉంటుంది లోతు అనేది. సో దిగే ముందు కొంచెం చూసుకొని దిగండి. ఇదైతే నా పర్సనల్ సజెషన్, ఎందుకంటే చెప్పాను కదా, ఒక చోట అసలు లోతే ఉండదు, మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ కూడా కొంచెం లోతుగా ఉంటుంది, కానీ బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి మాత్రం. మనకి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడతో ఇంకా మెట్లు అయితే ఎండింగ్. ఇక్కడ నుంచి మీరు రాళ్ళు రప్పలు ఎక్కాల్సిందే, తప్పదు. ఇంకా మీరు పైకి ఎక్కే కొద్దీ మంచి మంచి లొకేషన్స్ అయితే తగులుతూ ఉంటాయి. లోతు తక్కువ ఉంటుందని చెప్పాను కదా, ఇది ఆ స్పాట్ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనకి వాటర్ అంతా ఫ్లోటింగ్ అయితే లేదు, ఎందుకంటే చలికాలం కదా. అదే ఎండాకాలం అయిపోయిన తర్వాత రండి, చాలా బాగుంటుంది ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్. అసలు కొన్ని చోట్ల అయితే కొంచెం ఫోర్స్ఫుల్గా కూడా ఉంటుంది, బట్ మరీ అంత డేంజరస్ వాటర్ ఫాల్ అయితే కాదు ఇది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలని పెద్దలని ఎవరైనా సరే. అంత బాగుంటుంది ఈ ప్లేస్. జనం ఎక్కువగా ఉన్నారని చెప్పి మా వాడు వేరే స్పాట్ ఉందిరా పైన అంటే ఇంకా మేమైతే ఆ స్పాట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైకి వెళ్ళే కొద్దీ మీకు చెప్పాను కదా వాటర్ ఫాల్స్ ఇంకా చాలానే ఉందని చెప్పి. మీరు అలాగని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకండి. కొన్ని ఏంటంటే మీకు దిగినప్పుడు ఇబ్బంది పడతారు, లేదంటే ఎక్కినప్పుడు ఇబ్బంది పడతారు. వెళ్ళడం ఏదో విధంగా వెళ్ళిపోతాడు, మళ్ళీ దిగినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఏదైనా సరే మీరు సాయంత్రం అయ్యేలోపు కిందకు వచ్చేటట్టు అయితే చూసుకోండి, ఎందుకంటే మొత్తం ఇక్కడ 5, 6 అయిందంటే ఇంకా ఒక్క మనిషి ఉండడు మీకు ఇంకా హెల్ప్ చేయడానికి. ఒక్కో చోట్ల కొంచెం సిగ్నల్ కూడా మీకు సరిగ్గా రాదు, అలా ఉంటుంది. మరి జాగ్రత్తగా ఉండండి. చూసారు కదా ఒక్కొక్క దగ్గర లొకేషన్ ఎలాగుందో. మేము దిగడానికి కానీ ఎక్కడానికి కానీ మాకే ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చూసారా ఒక్కొక్క స్పాట్ ఒక్కోలా ఉంది. జారి పడ్డారంటే ఇంకంతే. మేము వెళ్తున్నాం అని చెప్పి మీరు అలా చేయకండి. ఏదో మేము ఆల్రెడీ ఆ పర్సన్కి అయితే అలవాటు ఉంది ఈ లొకేషన్ అంతా, సో అందుకనే అతను మమ్మల్ని గైడ్ చేసి తీసుకెళ్తున్నారు. ఏది జరగనంత వరకు బాగానే ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగిందంటే అప్పటి వరకు ఉన్న హ్యాపీనెస్ మొత్తం ఇంకా అర్థమైంది కదా, ఆ పైన మీకు తెలిసిందే. సో జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. ఏం స్పెషల్ స్పాటో తెలియదు కానీ దోలు తీరిపోతుంది ఎక్కాలంటే. ట్రెక్కింగే బెస్ట్, ఇంకా ఏదో కింద మీద పడి ఏదో ఎక్కుతాం. ఇవేంటంటే పెద్ద పెద్ద బండరాళ్ళు, జారేమంటే నీటిలో పడతాం, లేదంటే ఏదో దానికి తగిలేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎక్కినప్పుడు కూడా. చాలా మందికి తెలియదు పైన ఇలా స్పాట్లు ఉన్నాయని చెప్పి, మంచి మంచి లొకేషన్స్. మీకు ఎలా ఉంటదంటే ఏదో ఒక కొండను ఎక్కుతున్న ఫీలింగ్ లో ఉంటది. ఈ రాళ్ళు రప్పలు అలా ఉంటాయి అనమాట. ఒక పక్క వాటర్ ఫాల్ ఉంటది, ఇంకో పక్క ఈ రాళ్ళు కూడా ఉంటాయి. జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని ఎక్కాలి.
అంతేకాని స్టంట్లు వేసారంటే ఇంక అంతే కథం. సిచ్యువేషన్ ఎలాగైపోయిందంటే మ్యాన్ వర్స్ వైల్డ్ లో బేర్ గ్రిల్స్ ఎక్కుతాడు కదా కొండలు గుట్టలు, ఎలా సర్వైవ్ అవ్వాలో చూపిస్తారు. మా వాళ్ళు అలాగే ఇవాళ మాకైతే చుక్కలు చూపెడుతున్నారు. వద్దురా నాయన అనే సరే చెప్పినా సరే ఏదో స్పెషల్ లొకేషన్ అంట తీసుకెళ్తాడని తీసుకెళ్తున్నాడు. మరి స్పెషల్ లొకేషన్ అంటే ఆబ్వియస్గా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఎంత కష్టమైనా సరే ఇంకా ఏదో విధంగా వెళ్ళిపోవడానికి అయితే మేమైతే రెడీ అయిపోయాం. వాళ్ళు వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాను. ఆ కింద నుంచి ఇప్పుడు మేము పైకి అయితే వచ్చాం. ఇవి ఎక్కడం ఏదో విధంగా ఎక్కేసాం, కానీ దిగినప్పుడు కూడా అంతే దోలు తీరిపోద్ది మాకు. ఇప్పుడు మా వాళ్ళు చూడండి కోతుల్లాగా అవుతున్నారు, సేమ్ కొండ మీద కోతుల్లాగా. ఇంత కష్టపడి కొండ ఎక్కిచ్చాడు. నేనైతే స్పెషల్ స్పాట్ అనేసరికి ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకున్నాను. తీరా అక్కడ చూస్తే వాటర్ ఫ్లో అనేదే లేదు. మా వాడు ఇదే లొకేషన్ అనేసరికి జోక్ చేయకరా అన్నా సరే, నువ్వు చెప్పినా సరే ఇదే లొకేషన్ అనేసి అంటున్నాడు. ఈ అమ్మ నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. నీటిలో చేపలు చూపిస్తున్నాడు, ఇదిగోరా ఫిష్ మసాజ్ చేయించుకో అని చెప్పి. ఇంకేం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయి ఏంటి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నీటిలో చూసారా చిన్న చిన్న చేపల్ని. మీరు చాలా మంది ఏంటంటే బయట ఏవో మాల్స్ లో గట్టా మీరు ఏంటంటే ఆ ఫిష్ మసాజ్ కోసం హై అమౌంట్ పే చేసి మసాజ్ చేయించుకుంటారు. మాకైతే ఇక్కడ అది ఫ్రీగా అవైలబుల్ ఉంది. నీటిలో కాలు పెట్టిన వెంటనే అవి అలాగొచ్చి మన కాలు మీద అయితే కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఇంకా ఇప్పుడు చేపలు తక్కువే, కాన్స్టెంట్ గా వాటర్ ఉందనుకోండి, మీ కాలు కలుపుకుండా అలా ఉంచారనుకోండి, ఆ చేపలన్నీ వచ్చి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. చాలా బాగుంటుంది అది. ఏంటంటే ఏదో కితకితలు పెట్టినప్పుడు మీకు ఎలాగుంటుంది, సేమ్ అదే ఫీలింగ్ లో అయితే ఉంటుంది. చాలా బాగుంది మసాజ్ మాత్రం. ఎక్కడో డబ్బులు పెట్టి చేయించుకునే బదులు ఇక్కడ ఫ్రీగా చేయించుకుంటున్నాం. ఇంకా అలాగ మనం కాలు ఉంచే కొద్దీ మెల్లమెల్లగా ఒక్కో చేపలన్నీ కలెక్ట్ అవుతున్నాయి మన కాళ్ళు దగ్గర అయితే. చాలా బాగుంది ఫీలింగ్ అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి దారమట్టం వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా. ఇంకా స్నానం చేయడానికి అయితే సమయం ఆసనమైంది. ఎప్పుడైనా నీటిలోకి దిగే ముందు ఇట్లా వార్మప్ అయితే చేసుకోండి. తెలుసు కదా స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ అంటారు. లోతు ఎంత ఉందో తెలియదు, అందుకని మా ఫ్రెండ్ గాని బలిచ్చేసాను, తోసేసాను నాన్ని కూడా, వాడితో పాటు ఈయన్ని కూడా. పర్లేదు, ఒక మాదిరిగా లోతుంది. సో ఇక మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. నీటిలో ఎంజాయ్ చేయడం అనేది ఆ ఎంటర్టైన్మెంట్ వేరు, చాలా బాగుంటుంది. సో లోతు తక్కువ ఉంది కాబట్టి మేము కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎండాకాలం అయిపోయిన తర్వాత రండి, మంచి వాటర్ ఫ్లో అనేది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు అంత వాటర్ ఫ్లో అనేది లేదు, ప్లస్ వాటర్ కూడా అంత ఎక్కువ లేదు. మేము ఇప్పుడు మా ముందుంది ఈ రాయి అయితే కంప్లీట్గా మునిగిపోతుంది నార్మల్గా మనకి వర్షాకాలం కానీ లేదంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత కానీ. ఇప్పుడు వచ్చిన దారమటం బొక్కే మూడు నెలలు కాదులే, సమ్మర్ అయిపోయాక రండి, ఫుల్ తిల్లు. విన్నారు కదా మా బడ్డీ బాబు ఏం చెప్పాడో. ఇప్పుడు వచ్చిన వేస్ట్ అంట. నేను కూడా నార్మల్గా ఏదో సరదా తిరగడానికి అయితే వచ్చాం, అంతేగాని మీరు కానీ ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం సమ్మర్ అయిపోయిన తర్వాత రండి. మంచి లొకేషన్ ఇది మాత్రం, ఖచ్చితంగా రండి. నర్సీపట్నం వాసులకి అయితే ఈ లొకేషన్ చాలా బాగా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.